ఇక్కడికి వచ్చాం, ఈ ప్రపంచంలోకి వచ్చాం. ఇంతకుముందు ఏమీ లేదు మనకి. పుట్టుకతో వచ్చినప్పుడు ఏమి వచ్చాం? ఏమీ లేదు, ఖాళీ చేతులతో వచ్చాం. పోయేటప్పుడు అన్నీ వదిలేసే పోతాం. ఈ మధ్యలో పట్టుకున్నవన్నీ నాది 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 నాది. ఇది లోభం. వీళ్ళు కూడా ఏం చేశారు? ఓ 12 ఏళ్ళేమో అరణ్యవాసమును, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, మొత్తం కలిపితే ఓ 13-14 ఏళ్ళు. ఈ 13-14 ఏళ్లలోనే తమది కానటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మావి అని కూర్చున్నారు వీళ్ళు కౌరవులు. లోభ అపహత చేత సహా, లోభం చేత కొట్టబడినటువంటి వాళ్ళు వీళ్ళు. ఎంత పాపం చూడండి అది. అట్లాంటి వాళ్ళతోటి మనం ఎందుకు యుద్ధం చేయడం? వాళ్ళతో యుద్ధం చేస్తే మనకి దొరికేది పాపమేనయ్యా అని చెప్పి టాపిక్ని నెమ్మదిగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం జరుగుతుందని చెప్తున్నాడు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనః. ఎప్పుడైతే ఈ విధంగా మన కురువంశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ చనిపోతారో అప్పుడేమవుతుంది? ఆ కులం అనేటువంటిది, ఆ కులంలో ఉండేటటువంటి పురుషుల సంఖ్య నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. ఆ కుల ధర్మాలు అనేటువంటివి నాశనం అయిపోతూ ఉంటాయి. రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆ ధర్మానికి, ఆ కులం ఏర్పాటు చేసుకున్నటువంటి ధర్మాలు, నియమాలు, నిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా హరించుకుపోతాయి. అవన్నీ దానివల్ల ఏమవుతుంది? ఒక పెద్ద విపత్తు, రాబోయేటటువంటి విపత్తు చెప్పాడు. ప్రదుష్యద్ది కులస్త్రియ. ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకి రక్షణ అనేటువంటిది లేకపోవటం వల్ల వాళ్ళు పాపం అటు ఇటు చెదిరిపోతారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఒక పక్కనేమో క్షత్రియులందరూ యుద్ధం చేయడానికి వచ్చేసారు. వీళ్ళు ఇక్కడ చనిపోయారు అనుకోండి, ఇళ్లల్లో ఉన్నటువంటి భార్యా పిల్లల సంగతి ఏంటి? వాళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? అలా కనుక జరిగితే రేపొద్దున వచ్చేటటువంటి తీవ్రమైనటువంటి పర్యవసానం గురించి చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? వర్ణ సంకరకారకై. వర్ణ సంకరం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ వర్ణంలో వాళ్ళు ఆ వర్ణం, ఆ వర్ణంలో ఉండేవాళ్ళు ఈ వర్ణము. దీనివల్ల ఏమవుతుంది? ఏ వర్ణము సరిగ్గా జరగదు, ఏది సరిగ్గా ఉండదు అప్పుడు. కాబట్టి అంత కష్టాల పాలైపోతుంది ఈ ప్రపంచం అంతా అని చెప్పి తర్వాత చెప్తున్నారు. చూడండి, 42వ శ్లోకం చదువుదాం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సంకరః కులఘ్నానాం కులస్య చ. ఈ వర్ణ సాంకర్యం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో, కులఘ్నానాం అంటే ఈ కులాన్ని నాశనం చేసినటువంటి వాడికి, కులస్య చ ఆ కులం మొత్తానికి, కులాన్ని నాశనం చేసినటువంటి వాడు, ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని అందరికి కూడా ఏమవుతాడ? ఎక్కడికి పోతారు వీళ్ళందరూ? నరకాయేవ. వీళ్ళందరికీ ఒక పెద్ద వందే భారత్ రైలు వేసి నరకానికి పంపిస్తారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో పంపిస్తారు. ఏషాం పితరః లుప్త పిండ ఉదక క్రియాః పతంతి. పాపం వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిండ ఉదక క్రియాః. పిండ ఉదక క్రియాః అంటే ఏంటంటే, మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో చనిపోయినటువంటి వాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు అన్ని ధర్మాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సంవత్సరంలో ఆ తిథి గుర్తుపెట్టుకొని తద్దినం అని, తిథి అని ఏవో పేర్లు పెట్టి అవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ జరగాలి. ఆ తిథిని గుర్తుపెట్టుకుని ఆ తిథి రోజున చేస్తూ ఉంటారు. ఈవెన్ వెస్టర్నర్స్ కూడా మన భారతదేశంలో మనం తిథి అంతా గుర్తుపెట్టుకొని, మనం గుర్తు లేకపోయినా పాపం పంతులు గారు గుర్తు చేస్తారండి. చాలా చాలా చోట్ల చిన్న చిన్న ఊర్లలో అయితే పంతులు గారు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ముందు వచ్చి చెప్తారు, పలానా రోజున మీ నాన్నగారి తిథయ్యా అని చెప్తే ఆ రోజు పాపం వీళ్ళన్నీ రెడీ చేసుకుంటారు. ఆ రోజున వచ్చి వాళ్ళ చేత ఆ తిథి కార్యక్రమం అంతా చేస్తారు. ఆ రోజున వాళ్ళకి ఉదకం సమర్పిస్తారు, పిండాలు సమర్పిస్తారు. వాళ్ళ పేరు మీద ఏవో చేయాల్సినటువంటి కార్యం అంతా కూడా ఆ తద్దినం అనేటువంటి చేయిస్తారు. ఎందుకని చేస్తారు అదంతా?
వాళ్ళు స్వర్గాది లోకాలు పితృదేవతాది లోకాల్లో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ శాంతంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళను గుర్తుపెట్టుకున్నాం అనేటువంటి మన సంకేతం వాళ్ళకి కనుక అందితే, అయ్యా నా పిల్లలు నన్ను గుర్తుపెట్టుకున్నారు అనేటువంటి తృప్తితోటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు, వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో మనకి పిండోదక క్రియలు అనేటువంటివి పెట్టారు పెద్దలు. మనం చేస్తాం. ఈవెన్ అమెరికా, వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో కూడా ఏం చేస్తారో తెలుసా? అక్కడ వాళ్ళు డేట్ గుర్తుపెట్టుకుంటారు. డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజున అక్కడికి వచ్చి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఏదో వాళ్ళు చేయాల్సిన వాళ్ళ ప్రార్థనలు ఏవో ఉంటాయి, అవన్నీ చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తారు? చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? కృతజ్ఞత. వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కారం, వాళ్ళు ఇచ్చినటువంటి జన్మ. చాలామంది ఏం ఆలోచిస్తారండి, మా అమ్మ నాన్న మాకేం ఇవ్వలేదండి. ఏమి ఇచ్చారు? నీకు జన్మనిచ్చారు నాయనా. అసలు నీకు మానవుడిగా పుట్టించారు. ఏ కుక్క కిందో బల్లి కిందో పుట్టకుండా నిన్ను మానవుడిగా పుట్టించారు. దానికి నువ్వు కృతజ్ఞత రుణపడి ఉండు. తర్వాత నీకు ఆస్తులు అంతస్తులు ఇచ్చారు, అవన్నీ తర్వాత. అసలు మానవుడిగా నీకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞత ఉండక్కర్లేదా? ఆ కృతజ్ఞతని తెలియజేయడం కోసం అని చెప్పి ఇటువంటివన్నీ కూడా మనకి పెట్టారు. ఆ రోజున తలుచుకుంటాం మనం. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఇంట్లో మన పిల్లలు చూస్తారు, రేపు పొద్దున్న మనం చేస్తే మన పిల్లలు కూడా చేస్తారు కదా. ఇవి మనం చేయటం ఆపేశామనుకోండి, సంస్కారహీనత అయిపోతుంది. అది ధర్మం అనేటువంటిది నశించిపోతుంది, కృతజ్ఞత అనేటువంటిది పోతుంది. ఇప్పుడు జరుగుతోంది అదే కదండి. ఎవరికి ఇటువంటివి చేసే టైం లేదు, పెట్టే టైం లేదు. పైగా ఎవరినన్నా అడిగామనుకోండి, గైలో పెట్టేశామండి. అదే ఒక రూల్ పెట్టారు, రెగ్యులర్గా పెట్టడం ఇది కష్టమైనటువంటి వాళ్ళకి గైలో పెడితే మళ్ళీ పెట్టక్కర్లేదు అనేటువంటిది ఏదో పెట్టారు. బదిలీలో పెట్టామండి, బ్రహ్మకపాలంలో పెట్టామండి. ఇంక అక్కడ పెడితే ఇంక పెట్టక్కర్లేదు. ఈ సింపుల్ థింగ్స్ని అలవాటు చేసేసుకుంటారు అక్కడికి వెళ్ళి. కొంతమంది ఏం చేస్తారంటే గయ్యలో పెట్టినప్పటికీ కూడా ఇంట్లో ఖచ్చితంగా పెడతారు. ఇదంతా దేనికోసం పెట్టారు? ఈ సిస్టమ్ అంతా మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులతో పాటు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ధర్మము, వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సంస్కృతి, దీన్ని గుర్తు చేసుకోవడం కోసమని పెట్టారు. ఇప్పుడు అవి చేసేవాళ్ళు లేరనుకోండి. చాలామంది, మొన్న ఎక్కడో నేను చూశాను పేపర్లో, నిన్నో మొన్న వచ్చింది, మొన్న అనుకుంటా, గుజరాత్లోనో ఎక్కడో, 10 మంది ఆడపిల్లల తర్వాత 11వ వాడు పిల్లోడు పుట్టాడు. ఆవిడికి 48 ఏళ్ళు. 10 మంది ఆడపిల్లల తర్వాత 11వ వాడు మొత్తానికి దేవుడి దయ వల్ల ఆయన చేసిన ఉద్యమానికి ఫలితం మొత్తానికి 11వ మగపిల్లవాడు పుట్టాడు. ఏమిటిరా, ఎందుకు కన్నావు అంతమందిని? నాకు రేపు పొద్దున ఎవడు తద్దినం పెడతాడండి? అది ఆయన ప్రాబ్లం. నాకు తద్దినం పెట్టేవాడు ఎవడో ఒకటి ఉండాలి కదా. మనం ఏమంటామంటే వంశాభివృద్ధి అంటాం. అంటే మగపిల్లవాడు పుడితే మన వంశం అభివృద్ధి చెందుతుంది, మన ఇంటి పేరు ముందుకెళ్తుంది, ఇవన్నీ ఏవో ఉంటారు. ఆయన బాధ ఏంటంటే నాకు తద్దినం వాడు పెడతాడు అని. తద్దినం పెట్టడానికి ఒకటి ఉండాలన్నమాట మనకి. అందుకని పూర్వం మగపిల్లలు, ఇప్పుడు ఎంతకీ మగపిల్లలు పుట్టలేదనుకోండి, పాపం ఆ బాధ్యత దౌహిత్రులు ఉంటారు, ఎవరు అల్లుళ్ళు చేపట్టాలి. అల్లుడికి అర్హతని ఇచ్చారనమాట. అల్లుడు ఏం చేయాలంటే తన తండ్రికి పెట్టాలి, భార్య యొక్క తండ్రికి పెట్టాలి. లుప్త పిండోదక క్రియాహ, ఇదొక సిస్టమ్. ఇది కనుక జరగకపోతే ఏమవుతుంది నాయన కృష్ణ? వీళ్ళందరూ ఏమవుతారు? ఇవన్నీ దొరకక, ఈ పిండాలు ఉదకాలు ఇవన్నీ దొరకక వీళ్ళందరూ కూడా పితృదేవతలందరూ పోయి నరకంలో పడతారు. కాబట్టి వర్ణ సంకరానికి కారకులైనటువంటి వాళ్ళు నరకానికి పోతారు, ఆ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు నరకానికి పోతారు. ఇంకా నరకానికి అందరూ పోయేది ఎక్కడికయ్యా? నరకం. ఇప్పుడు చూడండి, కొత్తగా నరకానికి ఏం వెళ్ళక్కర్లా, ఇదే నరకం. ఈ ప్రపంచమే పెద్ద నరకంలాగా తయారైంది మనకి. అక్కడ నరకము అంటే వాస్తవంగా ఏంటంటే, అరే మనం పెట్టలేదే, మనం చెయ్యలేకపోయామే అనే బాధ ఉంటుంది చూసారండి, అది చాలు, అదొక్కటి చాలు. వాస్తవంగా మీకు సరదాకి ఒక చిన్న స్టోరీ చెప్తా, ఒక చిన్న ఇది మీకు ఇన్సిడెంట్ చెప్తా మీకు. 2020లో కరోనా ఫస్ట్ వేవ్ కదండి, చాలా ఉధృతంగా వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ పాపం వెళ్ళిపోయారు. మా నాన్నగారికి నాకు ఇద్దరికి, మా నాన్నగారు నా దగ్గరే ఉండేవారు, ఇద్దరికి కరోనా వచ్చేసింది. ఇక్కడే చంద్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు, నా పక్క బెడ్ మీదే ఆయన, 91 ఏళ్ళు ఆయనకి.
2 రోజుల తర్వాత ఆయన చనిపోయాడు. నా పక్క బెడ్ మీద నా కళ్ళ ముందే చనిపోయాడు ఆయన. నేను సన్యాసిని, నాకు ఆయనకి కార్యం చేసేటటువంటి అర్హత నాకు లేదు, నాకు అర్హత లేదనమాట. సన్యాసం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులకి నేనేం చేయడానికి అర్హత లేదు నాకు. మా అన్నగారు బెంగళూరులో ఉంటారు, పాపం ఆయన రావాలి, ఆయన్ని రానివ్వాల. బోర్డర్లో అడ్డం పడ్డారు పోలీసులు, బోర్డర్ దాటి లోపలికి రానివ్వలేదు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, విజయసాయి అని ఉన్నాడు కదా, పాపం తను మా నాన్నగారిని తీసుకొని వెళ్ళి చేశాడు. ఆ రోజున నా తరపున తన్ని పంపించి చెయ్యని చెప్పి మొత్తం అంతా చేశాడు, అంతా జరిగిపోయింది. కానీ ఈ రోజుకి మా అన్న బాధపడతాడు, అరే నాన్నకి నేను చేయలేకపోయానే అని ఈ రోజుకి బాధపడతాడు. చేయలేకపోయాను అనేటువంటి బాధ ఉంటుంది చూసారా, అది ఎంత కుంగతీస్తుందంటే మానవుడిని. నేను ఎంతో ధైర్యం చెప్తూ ఉంటాను మా అన్నకి, అరే ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అని. ఒక భయము, ఒక బాధ, అయ్యో నా తండ్రికి నేను చేయలేకపోయానే, పెద్ద కొడుకునై ఉండి కూడా నేను చేయలేకపోయానే, నాకు నరకం వస్తుందేమో ఒక బాధ. చెప్తున్నాడు పర్యవసానం అంత ఘోరంగా ఉంటుంది చెప్పి తర్వాత చెప్తున్నాడు చూడండి 43వ శ్లోకంలో, దోషైరేతై కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఏతైః దోషైః. కులఘ్నానాం, కులఘ్న ఈ కులం అనేటువంటిది నాశనం అయిపోయినప్పుడు, వర్ణసంకరంకారకైః వర్ణసంకరాన్ని కలిగించేటటువంటి ఏతైః దోషైః ఈ దోషం ఏదైతే ఉందో, వర్ణసంకరం అనేటువంటిది ఒక పెద్ద దోషం. ఆ దోషం ఏదైతే ఉందో దానివల్ల శాశ్వతాః జాతి ధర్మాః కులధర్మాః ఉత్సాద్యంతే. జాతి ధర్మాః కులధర్మాః శాశ్వతాః ఉత్సాద్యంతే. శాశ్వతంగా నాశనం అయిపోతాయి. ఏమేమి నాశనం అయిపోతాయి? జాతి ధర్మాలు, కులధర్మాలు. ఇప్పుడు మనందరం ఏ జాతికి చెందిన వాళ్ళం? మానవ జాతి. మానవులందరం కలిసి మనందరం ఒక జాతి అని అనుకున్నాం. జాతి అంటే ఒక దాంట్లో పుట్టినటువంటి వాళ్ళు అనమాట, మానవ జాతి. పాపం కుక్కలన్నీ ఏమనుకుంటాయి? వాడికి అనుకోవడం తెలియదు కానీ మనమే అందాం కాసేపు, కుక్కలు ఒక జాతి. పక్షులన్నీ జంతువులు జాతి, మానవులం జాతి, పక్షులన్నీ ఒక జాతి, వృక్షాలన్నీ జాతి. ఇవన్నీ జాతి అంటే ఏంటి? ఒకే రకమైనటువంటి సారూప్యత ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో దాన్ని ఒక జాతి అని అంటారు. మనం ఏం చేసాం? ఇంతమంది మానవులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలో భరత జాతి అంటాం, భారత సంతతి, భారత జాతి అంటాం మనం. జాతి పిత ఎవరు? మన జాతి పిత గాంధీ గారిని జాతి పిత అంటాం, తండ్రి అండి. ఏ జాతికి పిత అయినా అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతి పిత గాంధీజీ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మనం ఒప్పుకుంటాం. మన భారతదేశానికి సంబంధించినంత వరకు మన జాతి. ఈ భారతదేశంలో ఉన్నంతకాలం మనం దేన్ని ఫాలో అవ్వాలి? మనకి ఏ రాజ్యాంగం అయితే రాయబడిందో, భారతదేశంలో ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, ఇక్కడుండే ఆచార వ్యవహారాలని దృష్టిలో పెట్టుకుని ఏ రాజ్యాంగాన్ని అయితే తయారు చేయబడిందో ఆ రాజ్యాంగాన్ని మనందరం కూడా భారత జాతికి సంబంధించినంత వరకు మనం ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. ఒకవేళ నేను ఫాలో అవ్వనండి అని అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? తీసుకెళ్ళి లోపలేస్తారు ఫస్ట్. కాబట్టి జాతి ధర్మాః, జాతికంటూ ఒక ధర్మాన్ని మనమే ఏర్పాటు చేసుకున్నాం. దేనికోసం ఇది? భారతదేశం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని.
ఏ ఒక్క వ్యక్తిని కాదు, ఏ ఒక్క కులాన్ని కాదు, ఏ ఒక్క జాతిని కాదు, మొత్తం భారతదేశం అంతటినీ కూడా ఒక యూనిట్గా తీసుకున్నాం. ఈ యూనిట్ అంతా కూడా ఈ రకంగా ఉండాలి, మసలుకోవాలి కాబట్టి పెట్టుకున్నాం. కాబట్టి మనందరికీ ఒక ఆధార్ కార్డు అనేటువంటిది ఇచ్చారు, ఒక పాస్పోర్ట్ అనేటువంటిది ఇచ్చారు, ఒక ఓటర్ ఐడి అనేటువంటిది ఇచ్చారు. ఇవన్నీ ఏంటి? జాతి ధర్మాహ, భారత జాతి యొక్క ధర్మాలు ఇవన్నీ కూడా. ఈ జాతిలో కూడా మళ్ళీ ఇక్కడ ఏమన్నారు? కులం. కులం అంటే ఏంటి? మనం ఇప్పుడు అనుకునేటటువంటి కులం కాదండి. కులం అంటే ఏంటంటే, ఆ రోజుల్లో కులం అనే పదం దేనికి వాడేవారంటే ఒక సమూహము, దాన్ని కులం అనేవారు. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం రాష్ట్రం అంటున్నాం. రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్ర, ఇదంతా. అప్పట్లో రాష్ట్రం అంటే ఏంటి? దేశం. అట్లాగే కులం అంటే ఏంటి? ఒక సమూహం. ఇప్పుడు మనందరం ఇక్కడ అనంతపురంలో ఉన్నాం, మనందరం ఒక సమూహంగా ఉంటాం. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. మనందరం కూడా ఈ అనంతపురానికి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థ, ఇక్కడ ఉండేటటువంటి పరిపాలన, ఇదంతా దీనికి లోబడి మనందరం ఇక్కడ ఉంటాం. అదే ఏ నల్లమల అడవుల్లోనో ఎక్కడన్నా ఒక అటవిక జాతి దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఈ రూల్స్ అక్కడ పనిచేయవు, వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయి. అవి అక్కడ వాళ్ళకి పనిచేస్తాయి. వాళ్ళు భారతీయులే, భారత జాతికి సంబంధించినటువంటి వాళ్ళే, కానీ వాళ్ళ సమూహము, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. వాళ్ళు పొరపాటున ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని కనుక వయోలేట్ చేస్తే వాళ్ళు అక్కడ ఇవ్వాల్సినటువంటి శిక్షల్ని వాళ్ళు విధిస్తారు. అక్కడ వాళ్ళకేం పుస్తకాలు లేవు, గ్రంథాలు లేవు, వాళ్ళకి రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు, చదువులు లేవు, ఏం లేవు, అటవీకులు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక ధర్మాన్ని పెట్టుకున్నారు, ఆ ధర్మాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు వాళ్ళు. కాబట్టి జాతి ధర్మాహ, కులధర్మాహ ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఫైనల్గా అన్నీ నాశనం అయిపోతాయి. దానివల్ల ఏం ప్రయోజనం? ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. జనార్దన, ఓ కృష్ణ, ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం నరకే అనియతం వాసః. ఎవరైతే ఈ నాశనం చేయబడినటువంటి కులధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించేటటువంటి, అంటే ఆ కులధర్మాలను ఆచరించనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం జరుగుతుందట? ఫైనల్గా నరకే అనియతం వాసః, నరకంలో శాశ్వతంగా నివాసం ఉంటారట. ఎక్కడుంటారు వీళ్ళందరూ? శాశ్వతంగా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరికీ నరకంలో ఏముంటుందంటే ఒక పెద్ద కాలనీ ఉంటుంది అన్నమాట. ఆ కాలనీలో ఇళ్ళు ఇస్తారు. అక్కడ చక్కగా వాళ్ళందరూ హ్యాపీగా నరకంలో ఉండొచ్చు. రోజు పొద్దున్నే ట్రీట్మెంట్లు ఉంటాయి వాళ్ళకి. తెలుసు కదా నరకం ట్రీట్మెంట్ ఎట్లాగా ఉంటాయో. లైన్లో నించోబెడతారు, వచ్చిన తర్వాత ఓ ట్రీట్మెంట్ ఇచ్చేసేసి అందరికీ ఒక రౌండ్ వేసి పంపిస్తాం. వెళ్ళండి, మళ్ళీ రేపు రండి అండి. మళ్ళీ రెండో రోజు పొద్దున్నే వాయిస్తారు. మళ్ళీ నరకే నియతం వాసః. ఇది దినచర్య కింద మారిపోతుంది అనమాట. అక్కడ హ్యాపీగా అక్కడ ఉంటారు అన్నమాట వీళ్ళందరూ. ఎవరు? కులధర్మాలను ఆచరించినటువంటి వాళ్ళు, జాతి ధర్మాలను ఆచరించినటువంటి వాళ్ళు అని శుశ్రుమా అని మేము విన్నామయ్యా అని మాకు పెద్దలు చెప్పారు నాయన అని పెద్దలు అనుకుంటుంటే మాకు తెలిసింది నాయన అని ఈ ఉపదేశం అంతా ఇప్పుడు అడుగుతున్నాను. ఎవరికి చెప్తున్నారండి ఈ ఉపదేశం అంతా? కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది కాదండి. మహాపవిత్రమైనటువంటి జ్ఞానాన్ని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మకి ఇస్తున్నారు ఇక్కడ. ఈ జ్ఞానం అని చివర్లో ఈ జ్ఞానాన్ని కంక్లూడ్ చేస్తున్నాడు చూడండి.
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాం అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహో, అహో అంటే సంస్కృతంలో ఏంటంటే అబ్బో, ఆశ్చర్యార్థకం అన్నమాట. అహో, అయ్యో. బత ఇది కూడా అంటే అట్లాంటిదే. అమ్మో, అయ్యో అని చెప్పి వయం మహత్ పాపం కర్తుం వ్యవసితాః. ఫైనల్గా మనందరం ఏం చేస్తున్నామయ్యా? వయం అంటే మనం. మనం అని అనటంలో ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేశాడు అర్జునుడు. వయం అంటే మనం అని అర్థం. ఈ మనం అని అనటంలో ఎవరిని ఇంక్లూడ్ చేశాడు? నేను అని అంటే పర్వాలేదండి కదా, అహం అని అంటే సరిపోయి ఉండేది. నేను పెద్ద తప్పు చేస్తున్నాను అని అంటే సరిపోయి ఉండేది. వయం అని చేశాడు పొరపాటున. వయం అంటే ఇద్దరం కలిసి తప్పు చెప్పింది. ఎవరు దీంట్లోకి ఎవరిని లాక్కొచ్చాడు? ఆఖరికి శ్రీకృష్ణుడు కూడా లాక్కొచ్చాడు దీంట్లోకి. వయం, మన ఇద్దరం కలిసి పెద్ద తప్పు చేయబోతున్నాం నాయన. తప్పు అంటే పర్వాలేదండి బాబు. ఏమంటాడు? పాపం కర్తుం వ్యవసితాః. మనం ఒక పెద్ద పాపం చేయడానికి నిశ్చయించుకున్నామయ్యా మనం. దేనికోసం ఇదంతా ఈ పాపం చేస్తున్నాం? యత్ రాజ్యలోభేనా, రాజ్యం అనేటువంటి లోభంతో. వాస్తవంగా రాజ్య లోభాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరు? రాజ్య లోభాన్ని వ్యక్తపరిచినటువంటి వాళ్ళు ఎవరు? వాస్తవంగా కౌరవులు. ఇక్కడ ఏమంటాడంటే కౌరవుల్ని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి రాజులోభేన వయం, నేను చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? నాకు రాజ్యలోభం పుట్టిందయ్యా. పుట్టి స్వజనం హంతుం ఉద్యత, స్వజనులైనటువంటి నా వాళ్ళని చంపుకోవడానికి నేను ముందుకొచ్చేసాను. ఈ పాపం చేయడానికి ముందుకొచ్చాను. దేనికోసం? దేనివల్ల? రాజ్యం అనేటువంటి లోభం, రాజ్య సుఖం అనేటువంటి లోభం. ఇప్పుడు చెప్పండి ఒకసారి, అర్జునుడు ఏమంటున్నాడంటే మనకి రాజ్యలోభం వల్లేనయ్యా యుద్ధం చేస్తోంది మనం అని డిక్లేర్ చేశాడు. ఇప్పుడు వాస్తవంగా మహాభారతం కథ ప్రకారం చూస్తేనేమో రాజ్యలోభం ఉన్నటువంటిది దుర్యోధనుడికి, ముఖ్యంగా దుర్యోధనుడికి కదా, దుర్యోధనుడికి లేదా వాళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడికి, వీళ్ళకి. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకుందాం వాస్తవంగా ఎవరిది నిజమైనటువంటి రాజ్యలోభం. అర్జునుడేమో తనకి తానే చెప్తున్నాడు నాకు రాజ్యలోభం అని. దుర్యోధనుడికి అంత రాజ్యలోభం ఉండి కూడా తను చెప్పలేదు. చూడండి, నేను రాజ్యలోభంతో చేస్తున్నాను ఈ యుద్ధం అనేటువంటిది చెప్పలేదు ఎక్కడ కూడా. కానీ అర్జునుడు నాకు రాజ్యలోభం వల్ల ఈ పాపం చేస్తున్నానని తన్ను తానే కించపరుచుకుంటున్నాడు ఇక్కడ. ఇది దిగజారుడు వ్యక్తిత్వం అంటారు దీన్ని. అంటే తనని తాను కించపరుచుకునేటటువంటి వాడు, తనని తాను శంకించుకునేటటువంటి వాడు, ఆత్మస్థైర్యం దెబ్బతిన్నటువంటి వాడు ఏం చేస్తాడంటేనండి చివరికి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. నేనే తప్పు చేస్తున్నానేమో అనేటువంటి ఒక భయం వెంటాడుతోంది. ఎంత పెద్ద పాపం చేస్తున్నాం కృష్ణ మనందరం కలిసి ఇక్కడ. రాజ్యలోభం కోసం అని చెప్పి స్వజనుల్ని చంపుకోవడం అనేటువంటి పాపాన్ని మనం చేయబోతున్నామా? అహోబత, అయ్యో ఊరినాయను. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఏది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ యది మామ
అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అప్రతీకారం అశస్త్రం రెండు పదాలు ఉపయోగించాడు చూడండి. అప్రతీకారం అంటే, ప్రతీకారం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవటం, ప్రతీకారం తీర్చుకున్నాడండి అంటారు. ఎదుటి వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు ప్రతీకార ఇచ్ఛ వస్తుంది. అప్రతీకారం, నాకు ఎటువంటి ప్రతీకారం లేకపోయినా, అశస్త్రం, నా చేతిలో శస్త్రం అంటే ధనుసో కత్తో బాణమో గదో ఏదో ఒకటి శస్త్రాన్ని పట్టుకొని ఉన్నాం. అశస్త్రం, నేను ఏ శస్త్రాన్ని పట్టకపోయినప్పటికీ కూడా నన్ను శస్త్రపాణయ ధార్తరాష్ట్రాః, అస్త్రశస్త్రాలను ధరించినటువంటి కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రణే హన్యు, ఈ యుద్ధంలో గనక ఒకవేళ నన్ను చంపేసినట్లయితే తత్ మే క్షేమతరం భవేత్, అది నాకు క్షేమమే. వాస్తవంగా ఏంటంటేనండి, యుద్ధంలో ఒక రూల్ ఉంటుంది. మామూలుగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక రథికుడితోనే యుద్ధం చేయాలి, ఒక ఏనుగు మీద కూర్చుని యుద్ధం చేసేటటువంటి వాడు తను ఇంకొక ఏనుగు మీద ఉండి యుద్ధం చేసేటటువంటి వాడితోనే యుద్ధం చేయాలి, ఒక అర్ధరథికుడితోనే యుద్ధం చేయాలి, ఒక సైనికుడు ఇంకొక సైనికుడితోనే యుద్ధం చేయాలి. కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఈ రూల్స్లో ఒకానొక రూల్ ఏంటంటే, ఒక ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజుల్లో పాటించేటటువంటి రూల్ అండి ఏంటంటే, అశస్త్రం, ఒకవేళ కనుక నిరాయుధుడు కనుక అయి ఉంటే వాడిని చంపడానికి వీల్లేదండి. నిరాయుధుడిని చంపడానికి వీల్లేదు. నిరాయుధుడి మీద ఆయుధం ఎక్కువ పెట్టడానికి ఏ వీరుడికి కానీ అది ధర్మమా అధర్మమా అతనికి అర్హత లేదు, అతను చేయకూడదు ఆ పని. ఇక్కడ ఏమంటున్నాడంటే అర్జునుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను ఆయుధం పట్టనప్పటికీ, నాకు ఎటువంటి ప్రతీకారం లేనప్పటికీ నేను అక్కడికి వచ్చి రణంలో చక్కగా చేతులు కట్టుకుని నిలబడినప్పటికీ వాళ్ళు నన్ను చంపేస్తే క్షేమతరం, నాకు హ్యాపీనే. అలా ఎవడు చంపడు, ఒకవేళ చంపినా కానీ నాకు ఇష్టమే. ఇంతకు మించిన అదృష్టం నాకు దొరుకుతుందా? చివరికి చెప్తున్నాడు చూడండి. సంజయ ఉవాచ